ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. నూతన దినం చూసే గొప్ప భాగ్యం ప్రభువు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచు, ఈ ఉదయకాలం ఒక చిన్న తలంపు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం ప్రకారముగా, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని తప్పించును. చూడండి, ఉదయకాలం ఈ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును అనే మాట మనం చూస్తున్నాం. దారి చూపటం ఏంటి? దారి చూపటం అంటే తన పొరుగువాడు పాడైపోతుంటే చూసి వార్చలేని తనం, తన పొరుగువాడు దారి తొలగిపోతుంటే తట్టుకోలేని స్వభావం కలిగి నీతిమంతుడు ఉంటాడు. మన ఇరుగు పొరుగులో చాలామంది దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఆ, రక్షణ భాగ్యం లేని వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. అయితే నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన పొరుగు వానికి దారి చూపిస్తాడు. ఏ దారిలో వెళ్తే నీవు జీవాన్ని పొందుకుంటావు, ఏ దారిలో వెళితే నువ్వు మరణం తప్పించుకుంటావు అనే విషయాలు ఎరిగినవాడు గనుక పొరుగువాడు అలాగ నాశనం అయిపోకూడదని ప్రయత్నం చేస్తాడు. మనం చాలా కాలంగా మందిరాలకు వస్తున్నాం. మనం వస్తూ ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగాం? మనం వస్తూ కనీసం ఒకరినైనా ప్రభు మార్గంలో మనం నడిపించగలిగామా? సోదరి సహోదరులారా, ఎలా ఉంది మన యొక్క ఆధ్యాత్మిక స్థితి? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీతిమంతుల మార్గం, నీతి మార్గమందు ఏముంటుందో 28వ వచనంలో రాశాడు. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని వాక్యం చెప్తున్నది. చూసారా? కనుక మరణకరమైన మార్గాల్లో నుంచి జీవ మార్గాల్లోనికి నడిపించవలసిన బాధ్యత మనం తీసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం రక్షించబడ్డాం. రక్షించబడని వారు, క్రీస్తుని ఎరగని వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కనుక అలాంటి వారందరికీ కూడా జీవ మార్గాన్ని మనము పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక రేపు మందిరానికి వస్తూ మీతో పాటు కనీసం ఒక్కరినైనా కొత్త వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇలా తీసుకురావటం వల్ల ఏమిటి లాభం అని మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, అంటే మళ్ళించువాడు ఒకడు ఉండాలి. 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే మరణకరమైన మార్గాల్లో నుంచి ఒక వ్యక్తిని జీవ మార్గంలోనికి నువ్వు నడిపిస్తున్నావు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ ప్రయత్నంలో ఉండవలసిన వారమై మనం ఉన్నాం. కనుక ఉదయకాలం ఒంటరిగా దేవుని మందిరానికి వస్తున్నావు, కుటుంబంతో వస్తున్నారా? సహోదరులతో వస్తున్నావా? ఇరుగు పొరుగు వారికి ప్రభు గురించి చెప్తున్నావా? సాధ్యమైనంత ప్రతిసారి కూడా దేవుని మార్గంలోని కొంతమందిని నడిపించడానికి మన వంతు కృషి, ప్రయత్నం మనం చేస్తున్నామా? ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. మనం అనేకుల్ని ప్రభు యొక్క సహవాసానికి పరిచయం చేద్దాం. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి నీ వాక్యమును వినడానికి మీరు మాకు అనుగ్రహించి నీ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ దినం చేసే ప్రతి పనులు తోడై ఉండండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పనులు దీవించి బలహీనందరినీ బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రేపు సండే ఎవరో మీ అందరికి వెళ్ళటం మానొద్దు. ఖచ్చితంగా దేవుని మందిరానికి రావటానికి ప్రయత్నం చేయండి. కృతజ్ఞత కలిగి ప్రభుని గణపరచండి. ఈ వారమంతా ప్రభు ఇచ్చిన క్షేమం కొరకై రేపు ప్రభు కృతజ్ఞతలు చెల్లిద్దాం. కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మీ అందరికీ వందనాలు. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. వందనాలండి.